హాయ్ ఫ్రెండ్స్, నోట్లో పెట్టుకుంటే స్వర్గం కనిపించే రవ్వ పొంగల్ సూపర్గా ఉంటుంది. ముందుగా మనమైతే సగం గ్లాస్ పెసరపప్పును శుభ్రంగా కడిగేసుకొని సగం గ్లాస్ పెసరపప్పుకి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్లో 3 విజిల్స్ ఉంచుకుందాం. ఈ లోపల పక్కన బాణలు పెట్టేసి నెయ్యి వేసి నేతిలో జీడిపప్పులు, మిరియాలు, 1 గ్లాస్ పైన రవ్వని మంచిగా వేయించుకోవాలి. ఒక బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు మనకి పెసరపప్పు మంచిగా ఉడికిపోయింది కదా, అదే పెసరపప్పులో 2 గ్లాసుల పైన వాటర్ వేసి మంచిగా ఉడికించుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. అలానే చిన్న చిన్న ముక్కలు అల్లం వేసుకోవాలి. ఇప్పుడు రవ్వను వేయించుకున్నాం కదా, ఆ రవ్వ అంతా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఉండలు కట్టకోకుండా మనం ఉప్మా ఎలా చేసుకున్నాం అలా కలుపుకుంటూ ఉండి 2 to 3 మినిట్స్ అయితే మనకి రవ్వ పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. పైన మనము నేతితో గార్నిష్ చేస్తే సూపర్గా ఉంటుంది. ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. లాస్ట్లో మనము ఎండుమిర్చి వేసుకొని నేతి పోపు పెట్టుకుంటే మాత్రం రవ్వ పొంగల్ అయితే సూపర్గా ఉంటుందండి. దీనికి కాంబినేషన్ పప్పుల చట్నీ, కొబ్బరి పచ్చడి, అలానే శనక్కాయ చట్నీ. నేనైతే శనక్కాయ చట్నీతో సర్వ్ చేసినాను. సూపర్ టేస్ట్. తప్పకుండా మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్.